చెప్పురా ఏదో ఒకటి. ఏమని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పురా. చెప్తే నేను చెప్తా. ఏదో ఒకటి చెప్పు, నీకు ఏదనిపిస్తే చెప్తారు డైలాగ్. స్మెల్ ఎలా వస్తుంది? ఇప్పటికైనా కొంచెం ఎక్కువ అవుద్ది కానీ పర్వాలేదు, ఏమనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ బగారా రైస్ విత్ మటన్ కర్రీ. 6 కేజీల బగారా రైస్ అండ్ 5 కేజీల మటన్. దానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే వేసుకుందాం. బగారా రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాం, అలాగే మటన్కి కూడా. బగారాకి హోల్ గరం మసాలా తెచ్చి వేసుకున్నాం, అలాగే మటన్కి కూడా. ఇవి 40 మెంబర్స్కి క్యాటరింగ్. కట్ చేసుకుని ఆనియన్స్ అయితే బగారా చేసుకున్నాను, అలాగే మటన్ నైట్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఎందుకైతే మనము చీల్చుకొని మిక్చర్ చేసుకున్నాం. మనకు స్పైసీనెస్ అనేది బగారాలు దీంతోనే వస్తుంది. అలాగే మటన్ కూడా కొంచెం పచ్చిమిర్చి అనేది వేసుకున్నాం, మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్ వచ్చిన వెంటనే ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. ఇందులో కొత్తిమీర పుదీనా కొంచెం యాడ్ చేసుకున్నాం. బగారాకి పుదీనా ఆప్షనల్, కొత్తిమీర వేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడైతే 6 కేజీల బాస్మతి రైస్ అనేది దీని ఫుల్గా వచ్చిందండి. ఇప్పుడు దీంతో 1.5 వాటర్ వేసుకుంటాను. 1.5 ఎందుకంటే ఆల్రెడీ గంట సేపు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి దీంతో 1.5 వేసుకోవాలి. నానబెట్టుకుంటే 2 వేసుకోవాలి. ఫస్ట్ 1 వేసుకున్నాం కదా, ఇది హాఫ్, మొత్తం కలిపి 1.5. కొంతమంది ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటారు, నేనైతే పెరుగు అనేది యాడ్ చేసుకోలేదు. కల్లుప్పు అంటే కల్లుప్పు వేసుకోవాలి బగారా కంపల్సరీగా, సరిపడినంత వేసుకోవాలి. సరిపడినంత అంటే వాటర్ అనేది కొంచెం సీ వాటర్లో ఉండాలి, సముద్రపు వాటర్లో ఉండాలి. చెక్క, లవంగ, యాలకులు కలిపి మసాలా పట్టుకున్న గరం మసాలా అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. మటన్ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మటన్ అయితే వేసుకుంటాను. ముందైతే మటన్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే
పసుపు అనేది వేసుకుంటాను. తగినంత పసుపు అనేది వేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో కొంచెం గరం మసాలా అనేది వేసుకున్నాను. అలాగే కల్లుప్పు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో మటన్ చేసుకోకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి తొందరగా ఉడికిపోతుంది, ఒక్కొక్కసారి ఈ కల్లుప్పు వేయడం వల్ల తొందరగా ఉడకదు. కాబట్టి కొంచెం మిడిల్లో వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎసరు అనేది వచ్చింది. మనం ఈ టైంలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదండి. సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసుకుందాం, బాస్మతి రైస్. ఇంటి దగ్గర చేసినా కూడా కిలో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలిపి కొద్దిసేపు మూతనేది పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడైతే ధనియాల పొడి అనేది వేసుకున్నాను. మటన్ మసాలా అనేది వేసుకుంటాను. మటన్ మసాలా టైంలోనే కొంచెం పెరుగైతే వేసుకున్నాను. అలాగే కారం, కారం అనేది మనం స్పైసీ తక్కువ వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. మటన్ చాలా టేస్ట్ ఇస్తుంది, బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే 90 దగ్గరకు వచ్చింది. ఇప్పుడైతే గీ వేసుకొని ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి దమ్ము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాజు సోరా పేస్ట్, ఇది కాజు పేస్ట్ కర్రీ కంపల్సరీగా వేయాలి. గ్రేవీ కావాలంటే కాజు సోరా వేయవలసింది. టమాటో పేస్ట్ అండి, మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ అనేది వేసుకుందాం. వాటర్ వేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే పోసుకున్నాం కదా, ఇప్పుడు అనేది మూత అనేది పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బగారా అనేది అయిపోయింది. ఒకసారి చూస్తాం. ఆపేసాను, ఇప్పుడే ఆపాను జస్ట్. ఇప్పుడు వాటర్ అనేది లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిసేపు ఇలాగే ఉంచేయాలి. తర్వాత ఇంకోసారి కలుపుకుందాం. తర్వాత ఇంకోసారి చూసి కలుపుకుందాం. రైస్ అనేది కలగాలి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పుదీనా అనేది వేసుకున్నాను. పుదీనాతో పాటు కొద్దిసేపు అనేది బాయిల్ అవ్వాలి. మటన్ కంపల్సరీగా పుదీనా ఉండాలి. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు. అలాగే కరివేపాకు అనేది కొంచెం వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా అనేది ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర తక్కువ వేసుకోవాలి. కొత్తిమీర వేయకపోయినా అసలు పర్వాలేదు. ఇప్పుడైతే మటన్ అనేది దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే గీ అయితే పోసుకుంటాను. మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మటన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బంద్ చేసుకుంటున్నాం. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. థిక్నెస్ అనేది ఇలా ఉండాలి కర్రీ. ఒకసారి దగ్గరికి ఎక్కువ ఏమన్నా ముక్క అనేది ఉడకండి. చూసారుగా.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత దీంట్లో వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, బగారా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పడుతుంది వచ్చిందో. నేను చెప్పే కొలతలతో చేయండి, రైస్ ఇలాగే గలగల వస్తుంది. పొడి పొడిగా ఉంది చూడండి, ఎంత పొడి పొడిగా. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని సైడ్ పెట్టుకుందాం. పీసెస్ వచ్చేటట్టుగా బాగా చాలా ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు అయితే చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలానే వస్తాయి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట, మీరు కామెంట్ పెట్టడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మటన్ కర్రీ